మొన్నైనా సర్పంచ్ ఓట్లలో నిలబడ్డోళ్ళంతా సుక్క ముక్క బీరు బిర్యానీ పైసల కాడ నుంచి శీతం పంచిర్రు. ఎందుకంటే పెట్టుబడి కాదు గెలుపే ముఖ్యం అనే రేంజ్ లో ఖర్చు పెట్టిర్రు. జర్రంతా తాకత్ గట్టిగా ఉన్నోళ్ళైతే పైసలు గుప్పుడు గుప్పిర్రు. అయితే గా నిజామాబాద్ జిల్లాల దొంగ నోట్లు వంచిర్రని అంత పూట వినబడుతుంది ఓ ముచ్చట. మరి గా కథ ఏందో అరుచుకుందాం పార్రే. ఇన్నొద్దులు దొంగ నోట్ల వార్తలంటే పెద్ద పెద్ద పట్టణాలనే వినబడేది గాని ఇప్పుడు ఊర్లో పోయింటి సుత వాకింది కదా. వర్ణి మండలం జలాల్పూర్ ఉండే సాయిల్ అనే ఓ రైతు పంట లోన్ కడతాను కానీ వర్ణిలున్న కేంద్ర బ్యాంకు పోయినట. ఎంట కొంచెమైన పైసల మూటను తీసి బ్యాంకులకు ఇస్తే అవి చూసి బ్యాంక్ అధికారులు బిత్తరపోయారు. ఎందుకంటే ఆయన తీసుకుపోయిన అన్ని దొంగ నోట్లాట. అవి కూడా అన్ని 500కు 5 మొత్తం 2,08,000 లోన్ కట్టేది ఉంటే గా లోన్ మొత్తం ఒకటే బాలు తీరుస్తామని తీసుకుపోయిన పైకం అడగది. అట్లా పెద్ద మొత్తంలో ఫేక్ నోట్లు వచ్చేటాలకు లేందో పేంట మాకెందుకని బ్యాంకులు పోయి పోలీసులు ముచ్చట చేసిరు. మరి ఏంది సార్ ఆ దొంగ నోట్ల పంచాది? కేంద్ర బ్యాంక్ వర్ణి గారు ఒక పిటిషన్ ఇచ్చినారు. ఏమనంటే నారాయణ చిన్న సాయిలు అనే వ్యక్తి క్రాప్ లోన్ కట్టడానికి బ్యాంక్ వచ్చిండు. 2 లక్షల చిల్లర 2,08,500 కట్టేది ఉందట. తీసుకొచ్చిన డబ్బులు ఫేక్ కరెన్సీ అని తేలిందట అతనికి. దాని మేరకు పిటిషన్ ఇచ్చినాడు. కేసు రిజిస్ట్రేషన్ అదన్నట్లు దిమ్మ తిరిగి ముచ్చట ఏంటంటే ఓ రైతు దానికి గింత పెద్ద మొత్తంలో దొంగ నోట్లు యాడికించి వచ్చినాయి అనే ముచ్చట మీదనే ఇప్పుడు పోలీసులు గట్టి నజరు పెట్టిర్రు. గమ్మత్ ఏంటంటే చేయిపాటి తరఫుకించి నిలబడ్డ ఓ సర్పంచ్ అభ్యర్థి ఈ పంచాయతీ ఎన్నికలలో అన్ని దొంగ నోట్లు పంచిననే పుకార్లు గట్టిగా వినబడుతున్నాయి. మరి ఆయనకు మాత్రం ఈ దొంగ నోట్లు ఏడంగా వచ్చినాయి, ఈ పుకారు ఏపాటి నిజం అన్నది మనకైతే తెలియదు గానీ ఇప్పుడు ఈ దొంగ నోట్ల ముచ్చట అక్కడ పూటైతే తిరుగుతుంది. అన్నట్టు ఫేక్ నోట్లు పంచినగా అభ్యర్థి సర్పంచ్ గా గెలిచిండట. అంతేకాదు బాన్స్వాడలో ఓ పేద లీడర్ కు బగ్గ కావాల్సిన మనిషి అట. అందుకే దొంగ నోట్ల సంగతి ఎక్కడ బయటికి పోకుండా జాగ్రత్త పడుతున్నారట అధికారులు. మరిగా దొంగ నోట్లు ఎంతమంది పంచుండో ఎవరు తయారు చేస్తున్నారో ఏమో గాని ఏది దొంగ నోట్లు ఏది అసలు నోటు అని తెలుసుకోలేక పరిచయం పడుతున్నారట అక్కడి పబ్లిక్.